ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి ముందుగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో ప్రతి పౌరుడికి భద్రత కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ జీవిత బీమా పథకంను ప్రవేశపెట్టామని, ప్రతి కుటుంబానికి అండగా నిలిచేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే 2 లక్షల పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించామని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించేందుకు ప్రత్యేక గుర్తింపు కమిటీని ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో ఉద్యమకారులను గుర్తించి సత్కరించే కార్యక్రమాలు చేపడతామని మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఈరోజు కొన్ని 3-4 కార్యక్రమాలను తీసుకుంది. ఒకటి, ఇందిరమ్మ జీవిత బీమా పథకం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఇందిరమ్మ జీవిత బీమా పథకం ద్వారా భవిష్యత్తులో ఎక్కడైనా ఏదైనా జరిగితే వారికి అండగా ఉండేటువంటి, అంటే గతంలో రైతులకు, కార్మికులకు ఇట్లా సపరేట్ ఉండేటువంటి నుంచి మొత్తంగా సెంట్రలైజ్డ్గా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని తీసుకొచ్చి ఆ కుటుంబాలకు అండగా ఉండే విధంగా కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసినాం. రెండవది, ఈరోజు నుంచి 2 లక్షల పెన్షన్స్, 2 లక్షల పెన్షన్స్కు సంబంధించి కూడా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభం చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద హైదరాబాదులో. అదేగాక ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు, అది జర్నలిస్టులు కావచ్చు, కవులు కావచ్చు, రచయితలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, వివిధ రకాలుగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించి గుర్తింపు, గౌరవం, ప్రత్యేకించి 2 అంశాలు, ఉద్యమ స్ఫూర్తిలో గౌరవాన్ని, గుర్తింపును పొందినటువంటి వాళ్ళను గుర్తించేటువంటి కమిటీ ఏర్పాటు చేసుకొని మొదటి సమావేశం జరిగింది. కొంత కేటగిరీ చేసి తెలంగాణ ఉద్యమ గౌరవము, గుర్తింపు అనే 2 పదాలకు ఉద్యమకారులకు ఇచ్చేటువంటి ప్రక్రియ కార్యక్రమం తీసుకుంటాను. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఇప్పుడే మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్సు లేదా రెసిడెన్షియల్ స్కూల్సు, హాస్టల్సు, డైట్ ఛార్జు, వాళ్ళకు సంబంధించినటువంటి కాస్మెటిక్ ఛార్జ్, మినిమం ఫెసిలిటీస్ ఇస్తూనే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో సంఖ్య పెంచడానికి కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడం జిల్లా యంత్రాంగంతో ఈ జూన్ 12 స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పటికీ మరి అన్ని రకాలుగా